దేశంలోని తొలి విమాన వాహక ప్రదర్శనశాల విశాఖలో ఏర్పాటు కాబోతోంది. 28 ఏళ్లుగా భారత నౌకాదళంలో సేవలందిస్తున్న విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ను ఈ ఏడాది నౌకాదళం వీడ్కోలు పలుకుతోంది. ఆ యుద్ధ నౌకను విశాఖ తీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆసియాలోనే తొలి జలంతర్గామి ప్రదర్శనశాల విశాఖలో ఏర్పాటైంది. ఇప్పుడు మరో మ్యూజియం ఏర్పాటు కాబోతోంది. భారత నౌకాదళంలో 28 ఏళ్లుగా సేవలందిస్తున్న విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విరాట్ను ప్రదర్శనశాలగా మార్చబోతున్నారు. ప్రస్తుతం వాడుకల్లో ఉన్న విమాన వాహక నౌకల్లో ప్రపంచంలోనే అత్యంత పాత ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విరాట్. 1957లో బ్రిటిష్ రాయల్ నేవీలో చేరిన ఈ యుద్ధ నౌక 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించింది. 58 ఏళ్ల క్రితం నిర్మించిన విరాట్కు 5 సార్లు మరమ్మతులు చేశారు. 2013లో మరమ్మతుల తర్వాత విరాట్ను వినియోగించడం ఆర్థికంగా భారమని తేల్చారు. రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఫిబ్రవరిలో విశాఖ వేదికగా జరిగే అంతర్జాతీయ నౌకా విన్యాసాల తర్వాత విరాట్కు వీడుకోలు పలకనుంది. ఐఎన్ఎస్ విరాట్ ఇప్పటికే విశాఖకు చేరుకుంది. విరాట్ను ప్రదర్శనశాలగా మార్చాలని భావిస్తున్న రక్షణ శాఖ సరైన ప్రతిపాదనలతో వచ్చే రాష్ట్రానికి నౌకను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఐఎన్ఎస్ విరాట్ను అప్పగించాలని కోరింది. కాకినాడ, విశాఖ తీరాల్లో ఏదో ఒక చోట మ్యూజియంగా ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు రక్షణ శాఖకు గతంలోనే లేఖ రాశారు. INS Virat is going to be decommissioned maybe this year, and the Navy has decided that it will be given to a state, free of cost, provided it is converted into a museum. And presently Andhra Pradesh has shown interest. Honorable Chief Minister is very keen that Andhra and that Virat is put up as a museum of the coast of Visakhapatnam. So this is presently under consideration. I very sincerely hope that we have Virat being converted into a museum. 2001లో భారత నౌకాదళంలో సేవలందించిన కురుసురా జలాంతర్గామిని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే విశాఖలో మ్యూజియంగా మార్చారు. విశాఖ పోర్టుకు దిగువనున్న దక్షిణ నిశ్చల జలాల్లో విరాట్ ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సౌత్ బ్రేక్ వాటర్ మనకుంది ఔటర్ హార్బర్లో. దానికి ఇంకొక 500 మీటర్స్ దూరంలో ఇంకొక బ్రేక్ వాటర్ పెట్టి అక్కడ విరాట్ ని ల్యాండ్ చేయాలని. యారాడ బీచ్కి మన పోర్ట్కి మధ్యలో వస్తుంది. సో అది ఇప్పుడు ఆల్రెడీ స్టడీస్ అయిపోయినాయి. మన సిపిడబ్ల్యూఆర్ఎస్ పూణే వాళ్ళు చేస్తున్నారు. సో మేము ఎన్ఓసి ఇచ్చాము. సో అది వాళ్ళు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీస్ చేస్తున్నారు. దాని తర్వాత గవర్నమెంట్ పబ్లిక్ హియరింగ్ అన్ని స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. ఒకసారి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు నేవీ వాళ్ళు అది టేకప్ చేస్తారు. విరాట్ను కేటాయించే విషయంలో కేంద్రం ఆచితూచిగా అడుగులు వేస్తోంది. మ్యూజియంగా నిర్వహించగలిగే సామర్థ్యమున్న రాష్ట్రానికే అప్పగించాలని భావిస్తోంది. భారతదేశపు తొలి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్కు 1997లో వీడుకోలు పలికాక ముంబైలో కొన్నాళ్లు ప్రదర్శనశాలగా ఉంచారు. దీని నిర్వహణలో మహారాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. 2014లో రక్షణ శాఖ విక్రాంత్ను 60 కోట్ల రూపాయలకు తుక్కు కింద విక్రయించింది. విరాట్కు కూడా ఇదే పరిస్థితి రాకుండా ముందుగానే నౌకాదళం జాగ్రత్త పడుతోంది.